నిన్న చూసిన ఆంధ్రాకు సంబంధించినటువంటి దాంట్లో ఎమ్మెల్యేలు ఎంపీలు వైఎస్ఆర్సీపీ నుంచి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసు, ఇద్దరు శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. ఇద్దరు శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్లో సరే ఎవరైనా సరే అధికారం కోల్పోతే ఉండలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్క రాజకీయ నాయకుడు 5 ఏళ్ళకోసారి ఒక్కొక్క పార్టీలో ఉంటున్నారు. ఈ పార్టీ గెలుస్తుందా, ఆ పార్టీకి వెళ్ళిపోదాం, ఆ పార్టీ గెలుస్తుందా, ఆ పార్టీకి వెళ్ళిపోదాం. రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేసి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే 5 ఏళ్ళు ఏ సిద్ధాంతాలతో వాళ్ళకి సంబంధం లేదు, ఏ పార్టీతో వాళ్ళకి సంబంధం లేదు. 5 ఏళ్ళు అధికారం అనుభవించినప్పుడు ఈయన గొప్ప, అధికారం కోల్పోగానే వాడి వల్ల మాకు ఇబ్బంది అయింది, మళ్ళీ ఇంకో పార్టీలోకి అధికారంలోకి వస్తారు. అధికారం అక్కడ వచ్చిందనుకో ఓకే, అక్కడ రాకపోతే వీడు వేస్ట్ కాడని మళ్ళీ అందులోకి పోతారు. కనీసమైనటువంటి అవగాహన అసలు ఈ దేనికోసం పనిచేస్తున్నాం, ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఒక నాయకుడు ఇష్టానుసారంగా 100 సార్లు పార్టీలు మారుతూ పోతున్న కొద్దీ ఓట్లు వేసుకుంటా పోతే అసలు ఎవరి కోసం పనిచేస్తున్నారు? అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తే మరి ప్రతిపక్షాలు ఎందుకు? ఇంకా అసలు ఓట్ల విలువేమిటి, ప్రజాస్వామ్యం విలువేమిటి, రాజకీయ పార్టీల విలువేమిటి? సరే ఇవాళ టీడీపీ పార్టీ గెలిచిందో, జనసేన గెలిచిందో, అవసరాల కోసం ఇవాళ 3 పార్టీల పొత్తు ఉంది, ఎన్డీఏ ఉంది కాబట్టి రేపు పొద్దుగాల విచ్ఛిన్నమైతే ఏ పార్టీకి ఆ పార్టీ బలపడాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీలో ఎవరెవరే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఇంట్లోకి పోవడం, అందులోకి పోవడం, అందులో నుంచి ఇందులోకి, ఇందులో నుంచి అందులోకి వెళ్ళి ఏం చేయాలి 5 ఏళ్ల పాటు అర్థం కాదు. పాత కేసులు, కొత్త కేసులు, ఆస్తుల కేసులు, ఇంకేదో వస్తాయనేటువంటి ఒక భయము. ప్రజలు ఆలోచన చేయాలి, కొత్త తరహా రాజకీయాలను తీసుకురావాలి. కనీసం ఎవరి కోసం పోరాటం చేస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా పరిశీలన చేయలేకుండా ఓట్లేస్తే ఇదే జరిగేటువంటిది. ఎన్నిసార్లు పార్టీ మారుతారు? అధికారంలో ఉంటే ఒక రకంగా, అధికారంలో లేకపోతే ఇంకో రకంగా, ఇంకొక తీరుగా. ఈ విషయాలపైన ఒక్కసారి ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఇవాళ వైసీపీకి ఎదురు దెబ్బ అనుకుందామా, టీడీపీకి ఎదురు దెబ్బ అనుకుందామా, ఎవరికి ఎదురు దెబ్బలు అవుతాయి అనేటువంటి తెలియదు. ఎవరు పూర్తి స్థాయిగా రాజకీయాల్లో ఉండరు, ఎవరు శాశ్వతం కాదు. కానీ సిద్ధాంతాలు, విలువలే శాశ్వతము. అవి చర్చించబడతాయి, భవిష్యత్తులో ఉండేటువంటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలవబడతాయనేటువంటి విషయాన్ని మరిచిపోతున్నటువంటి రాజకీయ నాయకులు ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళని, కాంగ్రెస్ కానీ ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. ఎన్నికల సందర్భంలో, పోటీ చేసేటువంటి సందర్భంలో మాత్రమే పార్టీ మార్పులు ఉండాలి. కానీ ఎప్పుడు పడితే అప్పుడు పార్టీలు మారేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి.